తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఉత్సవాలు సేవలు నిర్వహిస్తారు. ఆయా మాసాల్లో నిర్దిష్టంగా ఆచరిస్తున్న సేవలు ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో నేటికి నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు విశిష్ట కైంకర్యంగా నిర్వహిస్తారు. తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఏటా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. వైకానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్య నూతనంగా భక్తకోటికి దర్శనాన్ని ఇస్తారు. భక్తుల మదినిండా భక్తి పారవస్యాన్ని, దివ్యమైన అనుభూతిని నింపుతారు. వైదిక సాంప్రదాయం ప్రకారం జాతాశౌచం అంటే పురిటి మైల, మృతాశౌచం మృతితో అంటూ స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతాయి. అలాంటి దోషాల పరిహారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇవి కేవలం భక్తుల వల్లే కాకుండా ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరగవచ్చు. ఆలయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానియకుండా ఆ దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలను జరుపుతారు. ఈ ఉత్సవాలను ఆలయ సంప్రోక్షణ కంటే భిన్నమైన ప్రత్యేక క్రియాకలాపాలతోటి కూడిన కార్యక్రమాలుగా అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. తిరుమల ఆలయంలో క్రీస్తు శకం 1464 పూర్వం నుంచే ఈ పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా నిర్వహించేవారు. అందుకోసం అవసరమైన ఖర్చు, దక్షిణ, వస్తువులు వంటివి భక్తులు ఎందరో దానాలు చేశారు. 1562వ సంవత్సరం తర్వాత నిలిచిపోయిన ఈ పవిత్రోత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ క్రమం తప్పకుండా ఏటా శ్రావణ మాసంలోని శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశిలలో 3 రోజులు వైదిక ఆచారాలతోటి నిర్వహిస్తుంది. మొదటి రోజు అంకురార్పణ. పవిత్రోత్సవాలకు ముందు రోజు అంటే శుద్ధ నవమి సాయంత్రం స్వామి సేనాపతి అయిన విశ్వక్సేనుడు పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతాడు. ఆలయ నైరుతి దిశలోని వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడే భూమి పూజ చేసి మృత్యుంగ్రహణం, పుట్టమన్నును చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ రాత్రే ఆలయంలోని అంకురార్పణ మండపంలో నవధాన్యాల బీజావాపం అంటే అంకురార్పణ చేస్తారు. మొదటి రోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతోటి మలయప్ప స్వామి పవిత్రోత్సవ మండపం వేంచేపు చేస్తారు. రంగురంగుల అద్దాలతోటి తయారు చేసిన పట్టు పవిత్రాలను యాగశాలలో 7 హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. వీటి మధ్య ఒక వేదికపై నవ కలశాన్ని, మరొక వేదికపై ప్రాయచిత్త కలశాన్ని ప్రతిష్ఠించి హోమాలు నిర్వహిస్తారు. స్నానపీఠంపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతోటి తిరుమంజనము, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతోటి అలంకరించి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనాన్ని ఇస్తారు. రెండవ రోజు తొలి రోజులాగానే హోమాలు, అభిషేకం, నైవేద్యం, హారతులు పూర్తి చేసి ముందు రోజు ప్రతిష్ఠించిన పట్టు పవిత్రాలను యాగశాల నుంచి ప్రదర్శనగా తీసుకుని వెళ్ళి గర్భాలయంలోని మూలమూర్తి, కిరీటం, మెడ, శంకు చక్రాలు, నందక ఖడ్గం, వక్షస్థలంలోని శ్రీదేవి, భూదేవులు, కటి వరద హస్తాలు, పాదాలు, భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, సీతారామ లక్ష్మణులు, రుక్మిణి శ్రీకృష్ణుల వారు వీరందరికీ సమర్పిస్తారు. జయ విజయులు గరుత్మంతునికి, ఆనంద నిలయం పైన కొలువైన విమాన వెంకటేశ్వరునికి, ఆలయంలో పరివార దేవతలైన విశ్వసేనుడు, యోగ నృసింహస్వామి, ఇతర దేవతామూర్తులు, ఉత్సవమూర్తులకు, రామానుజుల వారికి, పోటు తాయారు, పుష్ప మండపంలోని శ్రీకృష్ణ స్వామికి, ఇతర విగ్రహమూర్తులకు, ఆలయం వెలుపల ఉన్న వరాహస్వామి మూలమూర్తికి,
అదే ఆలయంలోని పరివార దేవతలకు పుష్కరిణి గట్టుపై వెలిసిన ఆంజనేయ స్వామికి, అఖిలాండం వద్ద బేడి ఆంజనేయ స్వామికి పట్టు పవిత్రాలు సమర్పిస్తారు. మూడవ రోజు తొలి రోజు తరహాలోనే హోమాలు, అభిషేకాదులు, పూజా కైంకర్యాలు పూర్తి చేసి పూర్ణాహుతితోటి పవిత్రోత్సవాలకు వైకాసన ఆగమోక్త ఆచారాలతోటి ముగింపు పలుకుతారు.